హలో గైస్, సెకండ్ పేమెంట్ అయితే యూట్యూబ్ నుంచి వచ్చేసింది. ఆ పేమెంట్తో నేను కొన్న విల్లా గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వబోతున్నాను. మీకు ఎంత వచ్చింది ఏంటంటే డీటెయిల్స్ కూడా నేను చెప్తాను. సో యూట్యూబ్ నుంచి మనకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, ఎక్స్పెక్టేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాను అనమాట. సో డైరెక్ట్గా ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళి చూద్దాం. దాని తర్వాత మనం ఈ యూట్యూబ్ రెవెన్యూ ఎంత వచ్చిందో ఆ డీటెయిల్స్ కూడా చెక్ చేద్దాము. ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళి చూద్దాము. దీని రేట్ ఎంత, స్క్వేర్ ఫీట్ ఎంత పడింది మొత్తం డీటెయిల్గా చెప్తాను అనమాట. సో డైరెక్ట్గా లోపలికి వెళ్దాం. సో చూసారు కదా, అదంతా గ్రీన్ స్క్రీన్ అనమాట. మిమ్మల్ని అయితే చీట్ చేద్దామని చెప్పి, కన్ఫ్యూజ్ చేద్దామని చెప్పి కాదు. ఇక్కడ ఐడియా ఏంటంటే మన ఎక్స్పెక్టేషన్కి మన రియాలిటీకి ఎంత డిఫరెన్స్ ఉందని చూపించడానికే మీకు ఈ క్లిక్ బేట్ అనుకోండి, ఏదైనా అనుకోండి. ఎక్స్పెక్టేషన్ ఎంత ఉంది, మనకి 1000 వ్యూస్కి ఎంత మనీ వస్తుంది, 10,000 వ్యూస్కి ఎంత మనీ వస్తుంది, లేకపోతే 1,00,000 వ్యూస్కి ఎంత మనీ వస్తుంది, అవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో అనమాట. సో దట్ మీరు ఫుల్ టైమ్ యూట్యూబర్గా అవుదాం అనుకున్నా, లేకపోతే పాసివ్ ఇన్కమ్ అంటే కొంత ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలనుకున్నా, దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఉంటాయన్నమాట. సో ఫస్ట్ పాయింట్, నేను సెకండ్ టైం వచ్చింది మనీ అని చెప్పా కదా, దాని గురించి కూడా ఒకసారి మాట్లాడదాము. సో ఫస్ట్ టైం నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అది 10,000 రూపీస్ వచ్చింది. అది కూడా 3-4 మంత్స్ తర్వాత, మానిటైజేషన్ అయిన తర్వాత 3-4 మంత్స్ తర్వాత. అంటే యావరేజ్గా ఆన్ అండ్ యావరేజ్గా పర్ మంత్ అప్పుడు ఎంత వచ్చిందంటే స్టార్టింగ్లో 2,000 అలా వచ్చిందనమాట. 2,1900 అలా వచ్చింది. సో అది 4 మంత్స్ అలా పట్టింది. ఎందుకంటే మనకి మనీ రావాలంటే యూట్యూబ్లో $100 అయితే ఫిల్ అవ్వాలన్నమాట. $100 యాడ్సెన్స్లో ఫిల్ అయితేనే మనకి పేఅవుట్ వస్తుంది. సో ఫస్ట్ పేఅవుట్ వచ్చినప్పుడు ఆ $100 ప్లస్ మనకి ఎగ్జాక్ట్గా ఒకే డేట్ని యాడ్సెన్స్లోకి యాడ్ అవ్వమన్నమాట. యాడ్సెన్స్లోకి 10th to 14th మధ్యలో యాడ్ అవుతాయి. ఎవ్రీ మంత్ 10th to 14th మధ్యలో. సో మనకి $100 ఫిల్ అవ్వాలని లేదు కదా, ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ కూడా అవ్వచ్చు. అదంతా అమౌంట్ కలిపి మనకి 10th to 14th మనకి యాడ్సెన్స్లోకి వస్తుంది. యాడ్సెన్స్లోకి వచ్చింది మనకి పేఅవుట్ అరౌండ్ 24th, 22nd ఆ టైం ఫ్రేమ్లో, ఆ మంత్ 24th, 22nd ఆ టైం ఫ్రేమ్లో మనకు వస్తుంది అనమాట. మనకు వచ్చినప్పుడు మన బ్యాంకుకి వస్తుంది. మన బ్యాంకుకి రావడానికి ఒక 2-3 డేస్ పడుతుంది. సో మంత్ ఎండ్కి మన ఇన్కమ్ అయితే వస్తుంది అనమాట. ఇది శాలరీ అని నేను అన్నాను, ఎందుకంటే వాళ్ళే మనకు ఫిక్స్డ్గా ఇవ్వట్లేదు కాబట్టి కొంత ఇన్కమ్ అయితే పేఅవుట్ అయితే వస్తుంది అనమాట. సో మనకి ప్రతి నెల $100 కన్నా ఎక్కువ ఉంటే ఎంతైతే ఉందో ఓవరాల్గా మొత్తం వస్తుంది. ఒకవేళ లేదనుకోండి, సో ఆ మంత్కి రాదు, నెక్స్ట్ మంత్ చూస్తారు. నెక్స్ట్ మంత్ కూడా ఉందా లేదా అంటే నెక్స్ట్ మంత్ 10వ తారీఖు 14వ తారీఖు మధ్యలో 11th, 14th ఆ టైం ఫ్రేమ్లో మనకి $100 అయిందా లేదా అని మళ్ళీ చూస్తారు అనమాట. ఇలా కంటిన్యూస్గా చూసుకుంటూ వెళ్తారు. కొంతమందికి ఏంటంటే చాలా తక్కువ అమౌంట్ వస్తూ ఉంటుంది అనమాట. ఒక్కొక్క $1, $2, $3 అలా యాడ్ అవుతూ ఉంటాయి. వీడియోస్ కూడా చాలా తక్కువ చేస్తుంటారు. వాళ్ళు చేసిన వీడియోస్ కేటగిరీ కూడా నార్మల్ కేటగిరీ ఉంటుంది అనమాట. అంటే రెగ్యులర్ వ్లాగ్స్ కానీ అట్లాంటివి చేస్తుంటారు. అందరూ కూడా తక్కువ వీడియోస్ చేస్తుంటారు. చేసిన వీడియోస్లో కూడా తక్కువ వ్యూస్ వస్తూ ఉంటాయి అనమాట. 100 వ్యూస్, 50 వ్యూస్, లేకపోతే మధ్యలో ఒక 400 వ్యూస్, 500 వ్యూస్. వాటికి మనకు పెద్ద మనీ అయితే రాదనమాట. చాలా తక్కువ రూపీస్లో వస్తుంది. మన డాలర్స్లో కూడా లెక్కట్లేము, రూపీస్లో వస్తుంది అనమాట. 50 రూపీస్, 40 రూపీస్, 30 రూపీస్ ఇలా వస్తూ ఉంటుంది అనమాట. అంతకన్నా తక్కువ కూడా వస్తుంది. 10 రూపీస్, 5 రూపీస్ ఇలా కూడా వస్తుంటుంది. సో బేసిక్గా మనకి ఓవరాల్గా వ్యూస్ మీద డిపెండెంట్. వ్యూస్ అంటే డైరెక్ట్గా వ్యూస్ మీద డిపెండెంట్ కాదు, మన ఛానల్లో పడిన యాడ్స్ మీద డిపెండెంట్ అనమాట. మన ఛానల్లో ఎలాంటి యాడ్స్ పడుతున్నాయి, కాస్ట్లీ యాడ్స్ పడ్డాయి అనుకోండి, అప్పుడు మనకి మనీ ఎక్కువ వస్తుంది. తక్కువ ఏవో లోకల్ యాడ్స్ అట్లాంటివి పడ్డాయి అనుకోండి, అప్పుడు మనకి ఇంకా తక్కువ పేఅవుట్ అయితే వస్తుంది అనమాట. అంటే మనకి ఓవరాల్గా చాలామంది చెప్తూ ఉంటారు 1000 వ్యూస్కి ఇంత మనీ వస్తుంది, ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు వస్తుందని. అది ఫిక్స్డ్ కాదనమాట. ఒక్కొక్క కేటగిరీలోని మనం మాట్లాడే కీవర్డ్స్ కానీ మన ఛానల్లో మన వీడియోస్లో యాడ్స్ వేస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటేనే యాడ్స్ వేస్తారు. ఇది ఒక ప్లాట్ఫామ్ అంతే. ఇది ఒక మార్కెట్, సంత లాంటిది అనమాట. సంతలో జనాలు వచ్చి ఎలా అమ్ముకుంటారో అలాగే యాడ్స్ మనకి ప్రజెంట్ చేస్తారు. మనం వెళ్ళి ఆ యాడ్స్ మనం వేరే వాళ్ళకి, అంటే జనాలు చూస్తూ ఉంటారు కదా, చూసే వాళ్ళకి యాడ్స్ వస్తుంటాయి కదా, యాడ్స్ ప్రజెంట్ చేయడానికి ప్లాట్ఫామ్ అనమాట. ఆ ప్లాట్ఫామ్లో మనం మన వీడియోస్ ఇస్తున్నాము. వీడియోస్ ఇవ్వడం అంటే ఎలాగా, మనం ఒక ఈ టేబుల్ సెటప్ కానీ లేకపోతే లైట్ సెటప్ కానీ అద్దెకిస్తూ ఉంటారు అనమాట. అలాంటి ఫార్మాట్ మనదంతే. మన ఛానల్లో అంటే మన సెటప్ చేసిన సెటప్ ఈజీగా అంటే అర్థమయ్యేలాగా, ప్లస్ జనాలకి కొద్దిగా యాడ్ రెవెన్యూ వచ్చేలాగా. అంటే మనం ఏదో ఒక మాట్లాడుతున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడుతూ ఏదో ఒక పౌడర్ బాటిల్ అని చెప్పి పౌడర్ డబ్బా గురించి ఏదో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకోండి, అప్పుడు ఈ పౌడర్ రిలేటెడ్ యాడ్స్ వచ్చే సిచ్యువేషన్ ఉంటుంది అనమాట మన వీడియోస్ మీద. సో మనం మాట్లాడే తీరుని బట్టి, మనం మాట్లాడే విధానాన్ని బట్టి, మనం ఏమేమైతే కీవర్డ్స్ వాడుతున్నాము, దేని గురించి మనం మాట్లాడుతున్నాము, దానికి రిలేటెడ్ యాడ్స్ అయితే పడతాయి. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన పాయింటే. సో అదొకసారి రిటరేట్ చేస్తున్నాను. సో ఓవరాల్గా నాకు సెకండ్ టైం ఏంటంటే మళ్ళీ 4 months పట్టిందనమాట. రఫ్గా మళ్ళీ నెక్స్ట్ 4 monthsకి వచ్చింది. ఆ 4 monthsలో వచ్చింది అరౌండ్ 11,000 అనమాట. సో ఇది చెప్పకూడదు, చెప్పాలి. అట్లా ఒక పెన్సిల్ 1000 అయితే 11 పెన్సిల్స్ అట్లాంటివి ఏమి లేవన్నమాట. మనం చెప్పుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. యూట్యూబ్ టీం వాళ్ళకి కూడా చాలామంది అడిగారు. సో ఇది చెప్పుకోవడం వల్ల నష్టం ఏం లేదనమాట. నేను ఇంతకుముందు డైరెక్ట్గా చెప్పాను.
సో దానివల్ల నష్టమైతే ఏం లేదు, మీరు చెప్పొచ్చు. జనాలు ఏంటంటే దానివల్ల దిష్టి తగులుతుందేమో అని అట్లా అని ఇది రివర్స్లో ఇండైరెక్ట్గా అట్లా చెప్తూ ఉంటారు, కానీ అదంతా ఏం లేదు. సో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు 11,000 అంటే యావరేజ్గా మళ్ళీ 2,000, 2,500 అలా యావరేజ్ అనమాట. ఇది టెక్ కేటగిరీ. ఈ టెక్ కేటగిరీలో ఎలా ఉంటుంది మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. సో ఒకళ్ళు అంటే టెక్ అందరికీ వస్తుంది అనమాట. నేను ఒక్కడనే చేయాలి, వేరే వాళ్ళు చేయాలని లేదు. టెక్ అనేది ఎవరైనా చేయొచ్చు. ఎలా అంటే వన్స్ మీరు ఒక ఛానల్ పెట్టారు, దాంట్లో సిటిఆర్ తెలుసుకున్నారు, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ తెలుసుకున్నారు, ఎలాంటి వీడియోస్కి వ్యూస్ ఎక్కువ వస్తాయి తెలుసుకున్నారు, మానిటేషన్ మీ అంతా మీరు ఓన్గా చేసుకున్నారు, మీరు ఒకళ్ళిద్దరికి సపోర్ట్ చేయగలిగారు, ఇంకా ఇద్దరు ముగ్గురికి సపోర్ట్ చేయగలిగారు అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఎక్కువ మందికి మీరు కూడా హెల్ప్ చేయగలుగుతారు. మీరు కూడా టెక్ ఛానల్ ఓపెన్ చేయొచ్చు. టెక్ ఛానల్లో పెద్ద లాజిక్ అనేది ఏం లేదనమాట. కొంతవరకు మీకు అనలైజింగ్ స్కిల్స్ అవి ఉంటే, లాజికల్ రీజనింగ్ మీకు ఉంటే, ఈ వీడియోస్ క్లిక్ అవుతాయి, ఈ వీడియోస్ క్లిక్ అవ్వవు, మీరు రీసెర్చ్ కొంచెం చేయగలిగితే సరిపోతుంది అనమాట. ఈ రోజులో ప్రతి ఒక్కరు టెక్ ఛానల్ ఓపెన్ చేస్తున్నారు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. కానీ దీనివల్ల నష్టం ఏంటో తెలుసుకోకుండా చేస్తున్నారనమాట. ఎస్టాబ్లిష్డ్ టెక్ ఛానల్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను నేమ్స్ తీసుకుని, కానీ ఎస్టాబ్లిష్డ్ టెక్ ఛానల్స్ ఏం చేస్తాను అంటే కోర్సులు అమ్ముతారు. కోర్స్ ఇంత అని చెప్పి అమ్ముతారనమాట. సో వాళ్ళకి ఆల్రెడీ చాలామంది ఒక లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి కొత్త వాళ్ళు కూడా వాళ్ళకి యాడ్ అవుతూ ఉంటారు, కోర్సులు కొంటూ ఉంటారు అనమాట. ఒకసారి కొంతమందికి హెల్ప్ అవుతాయి, కొంతమందికి హెల్ప్ అవ్వకపోతాయి. కాకపోతే ఆ కోర్సుల నుంచి వచ్చే రెవెన్యూ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. మీకు దాదాపుగా లక్షలు అంటే మీరు చాలా లక్షల్లోనే ఉంటుంది. సో నేను డైరెక్ట్గా నెంబర్స్ అయితే చెప్పలేను, కానీ లక్షల్లో ఉంటుంది అనమాట వాళ్ళకి వచ్చి కోర్సు నుంచి వచ్చేది. కొత్త టెక్ ఛానల్స్ ఏంటంటే వాళ్ళు గ్రో అవ్వాలి, స్లోగా గ్రో అవ్వాలి. కొత్త టెక్ ఛానల్స్కి 1,00,000 సబ్స్క్రైబర్స్ రావడం అంటే చాలా కష్టమైన విషయం అనమాట. వాళ్ళకి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు కోర్సులు అమ్మడం అంటే అది ఇంకా పెద్ద విషయము. సో టెక్ కేటగిరీని మీకు ప్యాషన్ ఉంటేనే, హాబీగా మీరు చేయగలుగుతాము అని అనుకుంటేనే చేయండి. లేదంటే ఇలా 2,000, 3,000 ఇది పెద్దగా వర్క్ అవుతుంది అన్నమాట. మీకు హాబీ ఉండి మీ జనాలకి కొంచెం హెల్ప్ చేయాలి. మీకు దీంట్లో చాలా టైం వేస్ట్ కూడా అవుతూ ఉంటుంది అనమాట. చాలామంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, అదంతా. ఇది టెక్ సైడ్. సో ఇది పక్కన పెడదాం. ఇంకా డైరెక్ట్గా మిగతా ఛానల్స్ సైడ్ గురించి కూడా మనం మాట్లాడుకుందాము. సో మనం యాడ్ సూటబుల్ ఉండే వీడియోస్ చేస్తే మనకి ఎక్కువ రెవెన్యూ వస్తుంది అనమాట. సో అందరికీ 2,000 వస్తుంది, అందరికీ 10,000 వస్తుంది అని అట్లా రూల్స్ ఏమి లేవు. కొంతమంది ఫ్యాషన్ రిలేటెడ్ చేస్తారు, ఏజ్వుడ్ కానీ ఫ్యాషన్ వర్జ్ కానీ, వీళ్ళు ఫ్యాషన్ రిలేటెడ్ చేస్తూ ఉంటారు అనమాట. సో దాంట్లో ఫ్యాషన్ బ్రాండ్స్ అవి వచ్చి యాడ్స్ వేస్తూ ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి రెవెన్యూ ఎక్కువ వస్తూ ఉంటుంది. కొంతమంది ఫైనాన్సెస్ చేస్తూ ఉంటారు, ఫైనాన్స్ విత్ షరణ్ అని ఇట్లా కొన్ని ఫైనాన్సెస్ చేస్తూ ఉంటారు అనమాట. దాంట్లో ఈ ఫైనాన్స్ రిలేటెడ్ యాడ్స్ వచ్చి పడుతూ ఉంటాయి అనమాట. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, అది తీసుకోండి, అలాంటి యాడ్స్ వస్తుంటాయి. అది ఆల్రెడీ మనీ రిలేటెడ్ వ్యాపారమే కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ మనీ ఇచ్చి ఆ యాడ్ చేస్తారనమాట. సో వాళ్ళకి ఎక్కువ యాడ్ రెవెన్యూ వస్తుంది. ఫైనాన్స్ అనేది ఫస్ట్ కేటగిరీలో ఉంటుంది. సెకండ్ వచ్చేసి నీకు ఆల్రెడీ చెప్పా కదా, ఈ ఫ్యాషన్ అనేది ఇట్లా ఉంటుంది అనమాట. సో ఇలాంటి డిఫరెంట్ కేటగిరీస్ వల్ల డిఫరెంట్ కేటగిరీస్లో మీరు వీడియోస్ చేస్తే హెల్ప్ అవుతుంది. అండ్ ఫుల్ టైం కెరీర్గా మీరు ఎంచుకోవచ్చా లేదా అనే విషయంకి డైరెక్ట్గా వద్దాము. ఫుల్ టైం కెరీర్గా మీరు యూట్యూబ్ని ఎంచుకోవాలంటే మీ దగ్గర మల్టిపుల్ కేటగిరీస్లో ఛానల్స్ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఏ పాలసీ వచ్చి మీ ఛానల్ డిలీట్ అవుతుందో కూడా తెలియదు అనమాట. ఫిక్స్డ్ కేటగిరీ, ఫిక్స్డ్ డైరెక్షన్లో మీరు వీడియోస్ చేద్దాం అనుకుంటే అది ఎప్పటికైనా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎగ్జాంపుల్, కొంతమంది ప్రాంక్స్ ఛానల్ పెట్టారు, వినాయక్ వియా ఛానల్ అట్లని. అవి కొంచెం ఎక్స్ట్రీమ్ ప్రాంక్స్ ఉండడం వల్ల యూట్యూబ్ అయితే డిలీట్ చేస్తుంది అనమాట. అది మీకు అందరికీ తెలిసిన విషయం. వాళ్ళు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇంతకు ముందున్న సబ్స్క్రైబర్స్ మళ్ళీ రావాల్సిన నెసెసిటీ లేదనమాట. ఒకప్పుడు వాళ్ళు టాప్లో ఉన్నారు, వాళ్ళు చేసిన ప్రాంక్స్ అవి కూడా డీసెంట్గానే ఉండేవి, ప్లస్ వెళ్తూ ఉండేవి. సో మధ్యలో కొన్ని ఎక్స్ట్రీమ్ చేస్తారు, అవి యూట్యూబ్ డిలీట్ చేస్తుంది అనమాట. టోటల్గా ఛానల్ అయితే డిలీట్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ మీకు వేరే 2-3 ఛానల్స్ కానీ లేవనుకోండి, లేదా మీ బ్యాకప్ సపోర్ట్ ఇన్స్టాగ్రామ్ కానీ అక్కడ మీ ఫాలోవర్స్ని తెచ్చుకోలేదనుకోండి, మళ్ళీ పాత సబ్స్క్రైబర్స్ని మీరు ఎలా రీచ్ అవుతారు? మీ ఛానల్ పోయిందనే విషయం కూడా వాళ్ళకి తెలియదు అనమాట. జనరల్గా ఆడియన్స్ మీ ఛానల్స్ని వచ్చి చెక్ చేయరు, మీ వీడియోస్ వాళ్ళకి వెళ్తుంటే చూస్తారు. వీడియోస్ ఆగిపోయిన కొన్ని చూడడం మానేస్తారు, వేరే వాళ్ళ వీడియోస్ వస్తే అవి చూస్తారనమాట. సో ఎప్పుడైనా సరే మీరు మల్టిపుల్ డైరెక్షన్స్లో ఛానల్స్ పెట్టగలిగితే అప్పుడు ఫుల్ టైం కెరీర్గా ఎంచుకోవచ్చు. లేదా మీ ఛానల్ నుంచి మీరు కోర్సులు కానీ, లేకపోతే ఏదైనా ప్రోడక్ట్, కోర్స్ అన్న కూడా ఒక ప్రోడక్ట్ అనమాట, ఇలాంటి కోర్సులు కానీ లేకపోతే ఏదైనా గ్యాడ్జెట్స్ కానీ ఇలాంటివి అమ్మడం మొదలు పెట్టారనుకోండి, సో యూట్యూబ్ నుంచి వచ్చి మనీ కొంత ఉంటుంది. ప్యారలల్గా ఎఫిలియేట్ మార్కెటింగ్ కానీ, ప్యారలల్గా మీరు ప్రొడక్ట్స్ని సేల్ చేయడం కానీ, మిగతా వాళ్ళకి ఈ కోర్సులను అమ్మడం కానీ, వాటి నుంచి వచ్చి మనీ ఎక్కువ ఉంటుంది అనమాట. సో మీరు డైలీ వ్లాగ్స్ చేశారు, మీ గోల్ ఎప్పుడూ ఏమైంటుందంటే 1,000 సబ్స్క్రైబర్స్ రావాలి, మానిటైజ్ అవ్వాలి. సో చాలామంది మానిటైజ్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇంకా కొన్ని మంత్స్ 6 months అయిపోయినా కూడా పే అవుట్ రాని వాళ్ళు కూడా ఉన్నారనమాట. పే అవుట్ వచ్చింది, ఫస్ట్ టైం వచ్చింది, తర్వాత రాలేదు. అలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మీరు కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, మీకు ఒకవేళ ఇలా జరుగుతుంటే కనుక. చాలామంది ఉంటారు కానీ కామెంట్ చేయడానికి వాళ్ళకి ఈ మనసు ఒప్పుకోదనమాట. కామెంట్ చేయడానికి ఎక్కడ తక్కువ అవుతుందో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కామెంట్ కూడా చేయరు. సో బేసిక్ రీజనింగ్ అయితే ఇది, మీకు అర్థమైంది కదా. యూట్యూబ్ యాడ్ రెవెన్యూ అనేది చాలా తక్కువ ఉంటుంది. కొంతమంది ఏంటంటే షార్ట్స్లో వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి కదా, 1000 వ్యూస్ వస్తున్నాయి, 2000 వస్తున్నాయి, 3000, 4000 వస్తున్నాయి, 10,000 వ్యూస్ వస్తున్నాయి కదా అని అనుకుంటూ ఉంటారు.
మీరు డీసెంట్ ఇన్కమ్ రావాలి షార్ట్స్లో అంటే వ్యూస్ లక్షల్లో రావాలన్నమాట. డీసెంట్ ఇన్కమ్ అంటే నేను చెప్పాను కదా, ఒక 10,000 మీకు మినిమం రావాలి అంటే మీకు లక్షల్లో వ్యూస్ రావాలి. ప్రతి వీడియోకి ఒక 1 lakh వ్యూస్, 2 lakh వ్యూస్, 3 lakh వ్యూస్ ఇలా వస్తూ ఉంటేనే మీకు మనీ అనేది కొంచెం హండ్రెడ్స్లోని వాటిలోని థౌజండ్స్లోకి ట్రాన్స్లేట్ అవుతూ ఉంటుంది అనమాట. లేదంటే మీకు ఒక 1000 వ్యూస్కి కూడా ఒక 1 రూపీ లేదా ₹1/2 ఇట్లా వస్తూ ఉంటుంది అనమాట. 10,000 వ్యూస్కి కూడా 10 రూపీస్ వచ్చిన వీడియోస్ కూడా ఉంటాయి. సో ఈ యాడ్ రెవెన్యూ అనేది మీరు చేసిన టైప్ ఆఫ్ వీడియో మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఏ టైప్ ఆఫ్ యాడ్ మీ షార్ట్స్ దగ్గర పడిందో దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో షార్ట్స్లో చాలా చాలా తక్కువ రెవెన్యూ ఉంటుంది అనమాట. ఇంతకుముందు షార్ట్స్ ఫండ్ అని కొంతమందికి ఎక్కువ వచ్చేది, వాళ్ళు ఎవరికైతే ఎక్కువ లక్షల్లో ఇమీడియట్గా వైరల్ అయ్యారో వాళ్ళకి ఎక్కువ మనీ వచ్చేది, మిగతా వాళ్ళు తక్కువ వచ్చేది. ఇప్పుడు ఏంటంటే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అనమాట. ఒక యాడ్ దగ్గరలో ఉన్న షార్ట్స్ కన్నిటికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో యావరేజ్గా అందరికీ తగ్గిపోతుంది అనమాట. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అట్లా కూడా లేదు. షార్ట్స్ చేయడం అనేది అంత ఇంప్రెసివ్ పని కాదనమాట. మీ సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడానికి మీరు షార్ట్స్ చేయాలి, కానీ ఆ వ్యూస్ వస్తున్నాయని ఆ లూప్లో మాత్రం పడిపోకండి. అది మీకు సపోర్టింగ్ మాత్రమే. షార్ట్స్ అనేది మీకు సబ్స్క్రైబర్స్ని తెచ్చుకోవడానికి, ఆ తెచ్చుకున్న సబ్స్క్రైబర్స్ని మీ లాంగ్ ఫామ్ వీడియోస్కి కన్వర్ట్ చేసుకోగలగాలి. మీరు అక్కడ ఇక్కడ ఒకే కేటగిరీ ఆఫ్ వీడియోస్ చేయాలి. సో అప్పుడే మీకు వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇటు కూడా మూవ్ అవుతారు అనమాట. కొంతమంది ఏంటంటే ఓన్లీ షార్ట్స్ చూసే వాళ్ళే ఉంటారు, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, వ్యూస్ వస్తుంటాయి. ఈ 10 million వ్యూస్ అనేది కూడా అవ్వడం అనేది చాలా కష్టమవుతూ ఉంటుంది అన్నమాట షార్ట్స్లో. సో అది కూడా ఆలోచించుకొని అది అయిన తర్వాత ఓకే మానిటైజ్ అయింది, దాని తర్వాత ఏంటి, దాని తర్వాత మీకు డీసెంట్ మనీ రావాలి కదా. సో డీసెంట్ మనీ గురించి కూడా ఆలోచించి ఇది ప్యాసివ్ ఇన్కమ్గా పెట్టుకుందాం. ఆ ప్యాసివ్ ఇన్కమ్గా పెట్టుకున్నా కూడా మీరు చాలా సీరియస్గా వర్క్ చేయాలన్నమాట దీని మీద. అరౌండ్ ఒక గంట అయితే రోజు మినిమం అయితే ప్యాసివ్ ఇన్కమ్ కోసం ట్రై చేయాలంటే గంట మినిమం యూట్యూబ్ మీద పెట్టాలి. క్వాలిటీ వీడియోస్ మీద పెట్టాలన్నమాట. ర్యాండమ్ వీడియోస్ మీరు రోజు చేసుకున్నది అప్లోడ్ చేస్తే దానివల్ల వ్యూస్ వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ర్యాండమ్గా వ్యూస్ వస్తూ ఉంటాయి. లక్కీ అయితే కొంచెం ముందుకెళ్తే కానీ దానివల్ల పెద్ద అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. మీరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగాలి, కొంచెం యూనిక్ ఫ్యాక్టర్ యాడ్ చేసి మిగతా వాళ్ళకి హెల్ప్ అయ్యేలాగా మీరు డిఫరెంట్గా ఏం చేస్తున్నారు అలాంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే అప్పుడు మీకైతే ఈ వ్లాగ్స్లో కూడా ఎక్కువ రీచ్ వచ్చి, ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చి, ఎక్కువ వ్యూస్ వచ్చి, ఎక్కువ యాడ్స్ వచ్చే సిచ్యువేషన్ ఉందన్నమాట. మీరు వీడియోస్ చేస్తున్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, నా వీడియోకి నేను ఇప్పుడు ఈ వీడియో అంతా చేశాను, ఈ వీడియోకి ఎలాంటి యాడ్స్ రావచ్చు అని మీరు ఆలోచించండి ఒకసారి. మీరు మాట్లాడుతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో టెక్ గురించి మాట్లాడుతున్నా, మధ్యలో మైక్ అని అన్నాను అనుకోండి, మధ్యలో మైక్ గురించి యాడ్ రావచ్చు, డిస్కషన్ మైక్ గురించి అవ్వాలన్నమాట. సో లేదా మధ్యలో మీరు కుకింగ్ గురించి డిస్కషన్ చేస్తూ ఉన్నారు, ఇలాంటి కుక్కర్ తీసుకోండి, అలాంటి కుక్కర్ తీసుకోండి అంటే కుక్కర్ రిలేటెడ్ యాడ్స్ వస్తుంటాయి అనమాట. సో ప్రతి వీడియోలోని ఏదైనా ఒక ప్రోడక్ట్కి రిలేటెడ్ లేదా మీరు ఇంట్లో ఏదో డిస్కషన్ చేస్తూ ఉంటారు కదా, ఆ డిస్కషన్ ఐటమ్ నుంచి ఏదైనా ప్రోడక్ట్ ఉంటుందా, యాడ్ ఏదైనా రావచ్చా దాని గురించి అని మీరు ఆలోచన చేయండి. వీడియోస్ చేస్తున్నప్పుడు ఆలోచన చేయండి, వీడియోస్ చేయక ముందు ఆలోచన చేయండి. ఓకే ఏదైనా ప్రోడక్ట్ని మనం ఇంప్లిమెంట్ చేద్దాం, ఇందులో కొద్దిగా ఎక్కడో చోట దాన్ని మనం ఇంక్లూడ్ చేద్దాం, మనకు అవసరం లేదు అయినా మనం ఇంక్లూడ్ చేద్దాం. అలా ఏదో బ్రాండ్ని ఇంక్లూడ్ చేశారనుకోండి, నేను ఈ ఫెయిర్ అండ్ లవ్లీ వాడుతున్నానని ఏదో బ్రాండ్ని ఇంక్లూడ్ చేశారనుకోండి, అప్పుడు యాడ్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో మీ వీడియోస్ అనేవి రెగ్యులర్ కంటెంట్తో పాటు యాడ్స్ని మధ్యలో మీరు మిక్స్ చేస్తూ ఉండాలి. అప్పుడే మీకు ఎక్కువ వ్యూస్ కానీ, ఎక్కువ సబ్స్క్రైబర్స్ కానీ, యాడ్స్ కానీ ఎక్కువ వస్తాయి. మెయిన్ యాడ్స్ వస్తాయి, ఆ యాడ్స్ నుంచి మీకు రెవెన్యూ వస్తుంది అనమాట. చాలా వరకు వీడియోస్లో ఒక్క యాడ్ కూడా రాని వీడియోస్ ఉంటాయి అనమాట, వాటికి వ్యూస్ వస్తూ ఉంటాయి, 1000 వ్యూస్ అట్లా వస్తూ ఉంటాయి, కానీ యాడ్ లేనప్పుడు మీకు రెవెన్యూ రాదనమాట. సో యాడ్స్ పడేలా చూసుకోగలగాలి. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే యూట్యూబ్ కేర్ చేసేది క్రియేటర్స్ని కాదు, అడ్వర్టైజర్స్ని. ఎక్కువ అడ్వర్టైజర్స్ కోసమే యూట్యూబ్ చూస్తారనమాట. వాళ్ళ ఒక బిజినెస్, అది యూట్యూబ్ అనేది ఒక బిజినెస్ అనమాట. వాళ్ళకి రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది, మనం రెవెన్యూ ఇచ్చేవాళ్ళం కాదు, మనం తీసుకునే వాళ్ళం. సో రెవెన్యూ ఇచ్చేవాళ్ళు ఎవరు, అడ్వర్టైజర్స్ అనమాట. అడ్వర్టైజ్మెంట్స్ ఎవరైతే వేస్తున్నారో వాళ్ళు రెవెన్యూ ఇచ్చేవాళ్ళు. సో వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఆ యాడ్స్ని ఎవరి దాని మీద వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ వీడియోలో ఒక 2000 వ్యూస్ వచ్చినాయి అనుకోండి, అలాంటి పొటెన్షియల్ ఉన్న వీడియోస్ మీ ఛానల్లో ఉన్నాయి, 2000 అట్లా రావచ్చు. లాంగ్ ఫామ్ వీడియోస్ చెప్తున్నాను. షార్ట్స్లో అనుకోండి, షార్ట్స్లో కూడా 2000 అట్లా వస్తున్నాయని అనుకోండి రఫ్గా. సో ఇంకొక ఛానల్లో 2 లక్షలు అలా ఒక వీడియోకి, ప్రతి వీడియోకి వస్తున్నాయి అనుకోండి. ఒక అడ్వర్టైజర్ వచ్చి 2000 వ్యూస్ వచ్చి దాంట్లో యాడ్ వేయించమని అడుగుతాడా యూట్యూబ్ని, లేకపోతే 2 లక్షలు వచ్చే దాంట్లో యాడ్ వేయమని అడుగుతాడా? సో కొంత చీప్ అడ్వర్టైజర్స్ ఉంటారు, వాళ్ళు వచ్చి 2000 దాంట్లో సరిపెట్టుకుంటారు. యూట్యూబ్ వాళ్ళకి ఎంతో కొంత కమిషన్ ఉంటుంది కదా. సో యూట్యూబ్ వాళ్ళు మాట్లాడుకుంటారు కదా, మీకు ఇలాంటి ఛానల్స్ మీద వేస్తాము, ఈ టైప్ ఆఫ్ కేటగిరీ మీద వేస్తాము, ఇలాంటి వాళ్ళ మీద వేస్తాము, సో తక్కువ వ్యూస్ వచ్చినా పర్లేదా అని చెప్పి వాళ్ళ దగ్గర మాట్లాడుకుంటారు. అదే కొంచెం కాస్ట్లీ బ్రాండ్స్ ఎక్కువ మనీ ఇచ్చే వాళ్ళకి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా, లేకపోతే వాళ్ళు చేసి కేటగిరీని బట్టి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా, ఎక్కువ వ్యూస్ ఉన్న దాంట్లో, ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న దాంట్లో వేయాలనుకుంటారు. సో ఆటోమేటిక్గా యాడ్ రెవెన్యూ అనేది పెద్ద ఛానల్స్కి ఇంకా పెరుగుతూ ఉంటుంది, పెరుగుతూ వెళ్తూ ఉంటుంది.
చిన్న ఛానల్స్కి ఎప్పుడు అలా వెళ్ళి ఫ్రీజ్ అయిపోద్ది అనమాట. అన్లెస్ మీరు బ్రేక్అవుట్ చేసి మీరు వ్యూస్ని పెంచుకొని సబ్స్క్రైబర్స్ని పెంచుకొని ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే, ఫాస్ట్ పేస్లో ముందుకు వెళ్తూ ఉంటే ఓకే ఈ ఛానల్ గ్రోయింగ్ ఉంది, ఈ ఛానల్ కెపాసిటీ ఉందని చెప్పి మీ ఛానల్ మీద కూడా యాడ్స్ వేసే సిచ్యువేషన్ ఉంటుంది అనమాట. సో మీరు ఎప్పుడు కూడా యూట్యూబ్ సైడ్ నుంచి ఆలోచించకండి. మీరు క్రియేటర్ కాబట్టి నాకు యూట్యూబ్ ఎందుకు పుష్ చేయాలి, నన్ను ఎందుకు పుష్ చేయట్లేదు అని ఆలోచించకండి. అడ్వర్టైజర్ సైడ్ నుంచి ఎప్పుడు ఆలోచిస్తాను అనమాట. యూట్యూబ్ అడ్వర్టైజ్మెంట్స్ వేసే వాళ్ళ సైడ్ నుంచి ఆలోచిస్తుంది. సో మీరు ఎప్పుడు మీ ఛానల్ గ్రో చేసుకోవడానికే ట్రై చేయాలన్నమాట. యూట్యూబ్ ఇవ్వడం ఇవ్వకపోవడం సంగతి తర్వాత మీరు గ్రో చేసుకోవడానికి ట్రై చేయాలి. అంటే ఇంప్రూవ్ చేసుకోవాలి ప్రతి వీడియోకి. ఓకే ఇది ఇంతకుముందు వీడియోతో కంపేర్ చేస్తే దీంట్లో లైటింగ్ బాగుంది, ఇంతకుముందు వీడియోతో కంపేర్ చేస్తే ఇందులో ఆడియో బాగుంది. ఇవన్నీ మీరు ఆలోచించుకుంటూ ఏదో ఒక ఫ్యాక్టర్ ప్రతి వీడియోకి ఒక ఫ్యాక్టర్ ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్తే ఆటోమేటిక్గా మీరు కూడా ఎక్కువ సబ్స్క్రైబర్స్, ఎక్కువ వ్యూస్ అనే ఛానల్ అవుతారు. అప్పుడు పెద్ద పెద్ద అడ్వర్టైజర్స్ మీ ఛానల్ కూడా వస్తారనమాట. సో ఇది దృష్టిలో పెట్టుకోండి. ఇంకా ఫుల్ టైం అవ్వాలనుకునే వాళ్ళు మీ దాంట్లో ఖచ్చితంగా యూనిక్నెస్ ఉండాలి. అంటే ఖచ్చితంగా డిఫరెంట్గా ఉండాలి, మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే డిఫరెంట్గా ఉండాలి. అండ్ మీరు చేసింది ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు కూడా చేసేయగలిగేలా ఉండకూడదు అనమాట. మీరైతే ఎంటర్టైన్మెంట్ చేశారు, అది మిగతా వాళ్ళు కూడా చేయగలిగారు అనుకోండి, అప్పుడు మీకు కాన్స్టెంట్గా సడన్గా ఫస్ట్ టైం కాబట్టి మీకు ఎక్కువ వ్యూస్ వచ్చిన తర్వాత అందరూ అదే మొదలు పెడతారు కాబట్టి మీకు మళ్ళీ ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. సో మీరు ఒక యూనిక్ ఫ్యాక్టర్ ఉంటే మీరు ముందుకు వెళ్ళొచ్చు. అలాంటప్పుడు మాత్రమే ఫుల్ టైం కెరీర్గా ఎంచుకోండి. అండ్ ఫుల్ టైం కెరీర్గా ఎంచుకున్నప్పుడు కూడా మీరు మల్టిపుల్ డైమెన్షన్స్లో చేయండి, సింగిల్ డైమెన్షన్లో మాత్రం చేయకండి. ఎందుకంటే అది సడన్గా ఆగిపోయే సిచ్యువేషన్స్ ఉంటాయన్నమాట. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో స్టార్టింగ్లో నేను చెప్పిన మనీ కానీ హౌస్ గురించి కానీ సో డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ, అంత రాదనమాట. సో మీరు అంత వచ్చేలా కూడా చేసుకోవచ్చు. కొన్ని ఛానల్స్ ఉన్నాయి, మీరు ఇప్పుడు నా అన్వేషణ ఛానల్ ఎట్లా ఉన్నాయనుకోండి, వాళ్ళు చేసి ఇన్వెస్ట్మెంట్ చూడండి, ఎక్కడికి వెళ్తున్నారు, లేకపోతే ఎంత మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. డిఫరెంట్గా ఉండాలి కంటెంట్, రెగ్యులర్ ఆడియన్స్తో కంపేర్ చేయగలిగింది. ఎవరైనా అందరూ చేయగలిగింది మనం చేస్తే ఉపయోగం లేదనమాట. యూట్యూబ్లోనైనా సరే అంతే, ఎనీ బిజినెస్లోనైనా సరే అంతే అనమాట. ఇది కూడా ఒక బిజినెస్లో ఆలోచించండి, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి. కాన్స్టెంట్ ఇంప్రూవ్మెంట్ ఉండాలన్నమాట. ఇంప్రూవ్మెంట్ ఉంటే ఖచ్చితంగా మీరు కూడా వాళ్ళ రేంజ్కి వెళ్తారు. సో మీకు ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై.